ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. పాములు అవుతున్నాయి. ఇప్పటికి ఒక 4-5 పాములు కనబడ్డాయి. మాకేం భయం అవుతుందంటే నా పాము దీనికి ఎక్కుతుందేమో అనిపిస్తుంది. ఇటువంటి బావి దగ్గరికి వచ్చుడే ఎక్కువ, వచ్చి చూసుడే ఎక్కువ. అసలు మనం 24 గంటలు ఇలా క్యాంపింగ్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ అడిగిర్రు, అందుకనే చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసారు అనుకోండి, మనం గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం. సో ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నా, ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసేయండి. ఎప్పుడు నీకే సొంతం డోలీ 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 డోలీ. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి గైస్ మీలో చాలా మంది ఏమని అడుగుతున్నారంటే, అన్నయ్య బావిలో క్యాంపింగ్ చేయండి, బావిలో క్యాంపింగ్ చేయండి అని అడుగుతున్నారు కదా. సో ఫైనల్లీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బావిలో క్యాంపింగ్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే గైస్ మా బావి అవుతుంది. దీని నిండా నీళ్ళు అవుతున్నాయి, అంతేకాకుండా చేపలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ కింద చూసినట్లయితే ఒక సెటప్ అయితే తయారు చేసినాము. దానిపైన ఈ రోజు నుంచి రేపటి వరకు 24 అవర్స్ మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ మీరు చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అయిపోయా, రేపటి దాకా 24 అవర్స్ క్యాంపింగ్. ఆ చెప్పులే తీడు క్యాంపింగ్ మాయేస్తాం కానీ ఏదేమైనా గైస్ ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము చిన్నప్పుడు దీంట్లో ఈత నేర్చుకున్నాము. చాలా అంటే చాలా లోతుంటది బాయ్. ఈ రోజు నుంచి రేపటి దాకా 24 గంటలు దీంట్లో ఉంటామంటే ఓకే, అది ఇంటుంటేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఒకసారి మేము వెనక చూడొచ్చావు, దాని మీకు డై కొట్టేటోళ్ళం బాయ్లా. రే ఇలా పడితే ఈత వచ్చినా కానీ కొద్దిగా భయం ఉన్నది. ఈ బావిలో ఘోరంగా అంటే ఘోరంగా చేపలు అయితే ఉన్నాయి. అండ్ చేపలు పట్టడానికి మనోడు మొత్తం అతారాలు అన్ని తెచ్చుకున్నాడు, స్టిక్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా దీంట్లో ఎర్రలు అవుతున్నాయి. బట్ చేపలు ఎన్ని అవుతున్నాయో అంతకంటే ఎక్కువ దీంట్లో పాములు అవుతున్నాయి. ఇప్పటికి ఒక 4-5 పాములు కనబడ్డాయి. మాకేం భయం అవుతుందంటే నా పాము దీనికి ఎక్కుతుందేమో అనిపిస్తుంది. ఎక్కువగా చేసినాక దానికి పడుతుంది, గాలానికి ఖచ్చితంగా పడుతుంది పాము. ఇంకా అదొక పెద్ద డేంజర్ ఉన్నది. అండ్ మా ఈ తెప్ప ఏదైతే ఉందో మన బేస్ వాటర్ లో మునిగిపోకుండా మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది ఎక్కడికైనా ఒడ్డుకు పోయి ఒడ్డుకు ఆగుతుందేమో అని చెప్పేసి మేము మధ్యలోనే ఉండే విధంగా తాళని అయితే కట్టుకున్నాము. ఇక్కడికి ఒక తాడు ఉంది, ఇక్కడికి ఒక తాడు ఉంది, ఇక్కడికి ఒక తాడు ఉంది. 24 గంటల వరకు ఇక మనం మొత్తం వాటర్ మీదనే ఎంజాయ్ పండగ. అండ్ ఇంకో విషయం నేను ఎప్పుడు మర్చిపోయినది ఏంటి అంటే, ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్లో చికెను, అన్నము, పప్పు, ఉప్పు అవన్నీ వండులు లేదు. బేసిక్ మేము 24 అవర్స్ వరకు సర్వైవ్ కానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా చేపలు పడితే చేపలు కాల్చుకున్నాం. ఇగో బేసిక్ ఐటమ్స్ ఏంది, రేపు బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్, చాయ్లకు బిస్కెట్ కూడలు, అంతేకాకుండా ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ ప్యాకెట్లు ఇన్ని తెచ్చి వీడు ప్లేన్ కూడా ఒకటే తెచ్చేది ఉండే, వేరే స్నాక్స్ అండ్ ఫ్రూట్స్, పాప్కార్న్స్, ఈ విధంగా అయితే కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. చాయ్ దానికి పాల ప్యాకెట్ ఇటువంటి అయితే తెచ్చుకున్నాం అనమాట. సో అన్నం, కూర, చికెన్, మటన్ ఇవన్నీ ఏం వండుడు అయితే లేదు క్యాంపింగ్లో, ఎందుకంటే బాయిలు ఉన్నాం కాబట్టి. బయట క్యాంపింగ్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఈ క్యాంపింగ్లో తక్కువ లైట్ వెయిట్తోనే ఉండాలి. అండ్ ఇంకో విషయం మీకు ఎప్పుడు మర్చిపోయినా, ఇంకో విషయం ఏంటి అంటే, మనం పెద్ద గ్యాస్ స్టవ్ అయితే తీసుకురావలేదు. పోర్టేబుల్ లైట్ వెయిట్ ఐటమ్స్ మనకు దీని మీద కావాలి కాబట్టి మనం మొన్న అన్బాక్సింగ్ చేసిన మినీ గ్యాస్ స్టవ్ అయితే తీసుకొచ్చాం అనమాట. మనం ఈ వీడియోలో కుక్ చేయబోయేటి అన్నీ కూడా దీని మీదనే. ఓకే, దీని అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి మన ఫ్యామిలీ ఛానల్ ఉంటుంది చూడండి.
ఈరోజు మొత్తం గాయస్ వర్షం పడేటట్టు అయితే ఉంది. దీన్ని తయారు చేసేటప్పుడు కొద్దిగా చినుకులు కూడా పడ్డాయి. టైం మీరు చూసినట్లయితే 1:28 అయితే అవుతుంది. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో ఈ రోజు 1:28 నుంచి రేపు 1:28 వరకు దీని మీదనే ఉంటాము. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పటిదాకా చాలా కష్టపడ్డది దీన్ని తయారు చేయడానికి. కొద్దిగా రిఫ్రెష్మెంట్ కోసం దింపిగాడు చాయ్ అయితే వేస్తుండు. చాయ్ తాగుదాం. ఇక్కడ మన దింగడు చేపలు అయితే పడుతుండు. అది పడేది లేదు ఏం లేదు కానీ పట్టుడే అంతే. పడితేనా తింటే కోడి. మన ఛానల్ చరిత్రను బట్టి ఒకటే చేప. ఒక్కటా రాంపూర్ కూడా జింగా. అవి చేపలు కాదంటారా, అది ఏమైనా కప్పలా? అది వేరు, అది ఫ్లో ఇట్లా ఆగిన ఇలా ఉన్నాయి చేపలు. కానీ గలానికి పడితే పడేదో తెలియదు. ఒక్క చేప పట్టినా, తెల్ల చేప పట్టినా, కొర్ర మట్టలు పట్టినా, ఇవన్నీ ఏంది? జై పోచమ్మ తల్లి ఒకటన్నా వాడని పడతాయి. ఎర్ర పెడతాడు జింగాడు. పడతాయట. వీడు ఇలా చేపలని చూసిండు. చూసి మొత్తం ఎర్రల మాఫియా దవ్వుకొచ్చిండు. బకెట్లు ఉన్నాయి అన్ని ఎర్రలు. సో అవిట్లతో పడతాడు. ఒకవేళ పడితే మాత్రం అదే తినుడు రాత్రి. నీళ్ళతో పడుతున్నారా? నీళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా, వీటిని వాడొద్దు. ఒకవేళ పడ్డాయి అనుకో లొట్టలు వేసుకుంటా కాల్స్క తిందామన్నారు. నేను ఇయ్య గట్లా. చాయ్ పత్తా మాత్రం నువ్వే నేనే ఎత్తా. సరే. జింగడు వాడు చేపలు పడుతుంది. ఎర్రతో ఆడతాడు. ఆ ఎర్రల్లా చూడే కానీ చేపలు పట్టు. వీళ్ళ దిష్టిదాలి ఒకటి వాడకుండా అవుతుందో ఏమో అనిపిస్తుంది నాకైతే. వాడే మరి తెలిసిందేనే. బాయిలో చాయ్ అన్న చాయ్, బాయిలో జింగన్న చేపలు. ఇటువంటి బావి దగ్గరికి వచ్చుడే ఎక్కువ, వచ్చి చూసుడే ఎక్కువ. అసలు మనం 24 గంటలు ఇలా క్యాంపింగ్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ అడిగిర్రు, అందుకనే చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి. ఇప్పుడు మెడలు ఊపాలే. ఊపిండా ఏమో. ఈ క్యాంపింగ్లో మేము తినబోయే స్పెషల్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఫుడ్ ఐటమ్స్లో అది వచ్చేసి ఏంటి అంటే చిన్న బిస్కెట్లు. సో ఇప్పుడు చిన్న బిస్కెట్లు అయితే ఇస్తున్నా. చాయ్ అయింది. పోసారా చాయ్? అప్పటి నుంచి ఒక్కటన్నా కనీసం మెస్లీ కూడా మెస్లీ ఇస్తలేదు. అవి పడే మరి పడే, అవి అప్పుడే కూర్చో. పోషమ్మ తల్లి మొత్తం ఇలా పడతాయి. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. మేము రీసెంట్గా కార్డ్బోర్డ్ హౌస్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి క్రేజీ వ్లాగ్స్ టీమ్ అని అయితే ఉంది. ఓట్ ఫర్ ప్లే ఫ్రీ ఫైర్ ఛాలెంజ్ అని అయితే కామెంట్ చేసిండు. త్వరలోనే మనం గేమింగ్ ఛానల్ అయితే లాంచ్ చేయబోతున్నాము. దాంట్లో ఫ్రీ ఫైర్, పబ్జీ, బీజిఎంఐ ఇంకేమైనా ఉంటే అన్నీ ఆడదాం. ఇక మా అందరు ఇట్లా ఫ్రీ ఫైర్ మంచి ఆట ఉన్నాడు అంటే జింగడు వాడు రోజు ఆడతాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయాన్ ఉంది. అన్న లారీలో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. 347 పీపుల్ లైక్ చేశారు. సో లారీలో కూడా క్యాంపింగ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నటరాజు అని ఉన్నది. రిచ్ వర్సెస్ పూర్ వీడియోలో చేసే కార్న్ బైట్ యూస్ చేశారు అని అయితే కామెంట్ చేసిండు. మేము ఆ వీడియోలో కార్డ్బోర్డ్ హౌస్ క్యాంపింగ్ వీడియోలో తిన్నది ఎప్పుడు యూజ్ చేసామని అడిగినుంటే అది దాంట్లో అయితే మనం యూజ్ చేసినాం. అండ్ మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు కాబట్టి కార్డ్బోర్డ్ హౌస్ క్యాంపింగ్ పైన త్వరలోనే మనం రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అత్రం శ్రీనివాస్ అని అయితే ఉంది. సూపర్ వీడియోస్, కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మినీ వ్లాగ్స్ అని ఉన్నది. సూపర్ వీడియోస్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కరణ్ సింగ్ అని ఉన్నది. నైస్ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాము. సో దీంట్లో మేము ఏ ఇబ్బంది ఉండదని అనుకున్నాం. బట్ ఈగలు అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు వచ్చేసి కరెక్ట్నే అవి ఏంటి ఏమో అర్థమైతే లేదు. ఈగలు అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. నాకు దద్దు వచ్చింది. గీడ జడ పెద్ద వచ్చింది కదా.
1 hour later. ఆల్మోస్ట్ గాయస్ ఒక గంటన్నర అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాము. నేనే వీళ్ళు వండుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పాప్కార్న్ అయితే రెడీ చేస్తున్నాము. పాప్కార్న్లో ఏం ఫ్లేవర్ తెచ్చినామంటే మ్యాజిక్ బటర్ ఫ్లేవర్ అయితే తెచ్చినాము. సో ఇప్పుడు ఇది చేస్తున్నాం. పాప్కార్న్ది నూనె సమర్ ఉంటుంది కదా, అది వేడైంది. డస్ట్బిన్ లేద్దామని వేసిండు. నేను చేయి పెట్టగానే సేమియా పడ్డది. మరి నేను ఆ లేస్తాను, నేను తీసుకున్నా డైరెక్ట్ ఇసిరేసాను. ఏం తీసుకున్నావు మరి? నేను తీసుకోలేగా, నువ్వే వేసినావు. వాడు చేపలని కూడా ఇవాళ చేపలని పడి తిరిగిండు. ఒక ఎంట్రికాయ పడితే ఎంట్రికాయ కూడా తిరిగిండు. ఏది లేదు. ఎట్లా కూరకు రాత్రి కాదు, చేపలు ఉన్నాయి ఎర్రలు తెచ్చుకోవాలి అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ రివర్స్ అవుతుంది. చేపలు ఉన్నాయి మరి, నీ వడతలే మరి. ఫ్రై చేసుకుంటా పడితే దాన్ని ఎట్లా తీస్తావు? తీయొచ్చు, డబ్బులు అయితే అయిపోయాయి. పడితే ఫ్రై చేసుకుంటా చేసుకున్నాడు ఇట్లా ఇర్త అయిపోయేదాన్ని కలుసుకోవచ్చు మంచిగా. నేను కూడా గట్లే ఇస్తా. మళ్ళా జన్మలనట జింగాడు ఎర్ర పుడతాడట, వీడట దానికి గుచ్చి గలానికి పడతాడు. కాలిందా? ఇదిగో పని చూసుకున్నా నవ్వుతుండే ఎందుకో. ఇట్లా అని ఇట్లా తింటుండు, అంతే కాలింది. మండుతున్నట్టుంది. మేము నీకు ఎట్లైనా సర్రపడ్డది. కిసిరా రే సర్. ఈ జింగిడి గారు చేపలు పట్టరా అంటే శాతగానే కానీ ఎందుకే పట్టింది. ఇగో అది గాలాన్ని పట్టుకొని ఊగుతుంది మొత్తం. కొండి బకెట్లే బకెట్లే బగిరిదే రా, బగిరిదే. ఉరికింది పడుతోటే. అంత దీనికన్నా డబల్ ఇంత ఉంది సైజు. అటు పోయింది అది ఎవరి దాకా ఏం దొరకదు. చేస్తావు అది పడితే? దాని పిల్ల చూద్దాం వీడియోలో. తింటావా? అరే మేము చేపలు తింటాం కానీ గాయ సెంట్రికాయలు అయితే ఇంతవరకు ఎప్పుడు తినలేదు. జింగడు మాదిన వచ్చి తినా. ఓ బొచ్చాడు. టైం వచ్చేసి గాయస్ 4:50 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ చీకడైనట్టే ఉంది మొత్తం అంతా వెదర్ అంతా. ఇప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా సెకండ్ టైం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వంశీ కృష్ణ అని ఉన్నది. కంగ్రాచులేషన్స్ టు 700K సబ్స్క్రైబర్స్ అని అయితే కామెంట్ చేసిండు. అండ్ మీకు అందరికి నేను చెప్పడం మర్చిపోయినా, మనం 700K లైవ్ అయితే కండక్ట్ చేయలే కదా, వస్తుంది త్వరలోనే లైవ్ కండక్ట్. ఇప్పుడు అయిర్రు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రిషి రాము అని ఉన్నది. అన్న స్కూల్లో క్యాంపింగ్ ఏంటని అయితే కామెంట్ చేసిండు. నెక్స్ట్ సమ్మర్ అనేది ఇప్పట్లో అయితే రాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టింకు అని ఉన్నది. నైస్ వీడియో అన్న అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫన్ విత్ TTG కాశ్మీర్ టు కన్యాకుమారి ట్రైన్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఇప్పుడు కాదు కానీ తర్వాత ఒక 4-5 మిలియన్ల సబ్స్క్రైబర్లు అయినాక వేద్దాం అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అభిలాష్ బేడం అని ఉన్నది. సూపర్ వీడియో టీమ్ హార్డ్ వర్క్ సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిట్టి చిన్ను అని ఉన్నది. సూపర్ అన్న, ఫుల్ ఎంజాయ్ యువర్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగబాబు అని ఉన్నది. అన్న ఫ్రీ ఫైర్ ఆడండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసారు అనుకోండి, మనం గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం. సో ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నా, ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసేయండి. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. ఇంకా ఉన్నాయి కదా తినేటి మాకు ఫ్రూట్స్ ఉన్నాయిగా, ఫ్రూట్స్ తిందా. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక స్పెషల్ ఫ్రూట్ని అయితే ట్రై చేస్తున్నాము. దీని పేరు అయితే నాకు తెలియదు కానీ నేను ఘోరంగా తినేటోని. ఇవి
సో మీలో ఎవరైతే వీటిని తిన్నారో కామెంట్ అయితే చేయరు. అసలు ఇవేంది ఇంకా గ్రీన్ యాపిల్ కాదు గ్రీన్ యాపిల్ నిన్న చెప్పి ఫ్రూట్ పేరు తెలియదు ఎట్లా తిన్నాడు బగ్గ తిన్నామని మాట్లాడుతున్నాడు. పేరు దత్తన తింటావా? ఇప్పుడు అలా షాప పడ్డా షాప్ అసోంటిది పడ్డా తింటావు, దాని షాప పేరు తెలియవన్నా నీకు? తెలుస్తూనే తింటా నేను. నువ్వు చెప్తారా? అత్తు మాట్లాడతారు ఇప్పుడు ఎండ్రికాయ వాడే అది ఏ జాతికి సంబంధించి? చేప జాతికి. మొగది ఆడదా అది? నువ్వు నేను మొగోని మరి అది కాదు అది. నువ్వు చూసినావా? నువ్వు ఎట్లా చూస్తావు? నేను చూడలే కాబట్టి అడుగుతున్నా. ఇది సేపు కాదు జాంకాయ కాదు, ఏందో ఏమో ఇది. గ్రీన్ యాపిల్ దీని ముక్క తింటే అట్లా తెలుస్తుంది. వద్దా తింటా సేపే గ్రీన్ ఆపిల్. మొన్ననేమో డ్రాగన్ ఫ్రూట్ నేమో ఏమి బీట్రూట్ అన్నాడు, దీన్నేమో గ్రీన్ ఆపిల్ అట. గ్రీన్ యాపిల్ అన్నాడు. గ్రీన్ ఉంటే ఆపిల్ అని. మీరు అదే డిస్కషన్ చేసేపు ఆ లోపల నేను ముక్కలు తింటా. ఓ రవి ప్రతి క్యాంపింగ్ లో ఈ క్యాంపింగ్ లో కూడా యాక్టివిటీ కూడా ఏం చెప్పిండ్రు వాడు ఇప్పుడు? ఏం చెప్పినావు? ప్రతి క్యాంపింగ్ లో ఈ క్యాంపింగ్ లో ప్రతి క్యాంపింగ్ లో చేస్తాం కదా, ఈ క్యాంపింగ్ లో కూడా యాక్టివిటీ యాక్టివిటీ చెప్తుండ్రు వాడు అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఏంటిది? యాక్టింగ్ నటనం స్టార్. ఫస్ట్ వన్ యూవిజి సిద్దిపేట్. ఫస్ట్ వన్ బాహుబలా? కాలి పాదం కబాలి. ఏంద్రా అట్లా అంటే ఏలా మరి? బ్రొటన వేలు ఛత్రపతి కాలి 3-4 రోజులు అవుతుంది అంతే మనం పోయి. కల్కి కాలికి. రాజుకుంది ఏమి చేసిండ్రా బాబు. ఇంకోటి బిచ్చగాడా? నో మనీ. చెప్పు జేబుల ఖాళీ డబ్బు లేదు. తెలుగు సినిమానేనా? ఏంటిరా? జేబులో పైసలు లేవట. చెప్పు పైసా బేవార్స్ చెప్పాలా? లేవు. లేవా? అదే సిమరా ఉన్నది లేవా? ఉన్నది లేవు. లేవు. ఏం లేవు. గిదేం సీమ ఫస్ట్ టైం వింటున్నారు లేవట. ఒకసారి చెక్ చేయండి మీరు. లేవా లవ్వా? వీడు ఆన్సర్ చెప్పే ముందు ఒకవేళ మీరు గెస్ చేసినట్లయితే కామెంట్ చేయరు అది ఏంటి ఏం కథ అని చెప్పేసి. చలో నెక్స్ట్ ఇంకోటి ఉప్పేనా? ఉప్పు డబ్బా తీసి ఉప్పేనా? తాత చచ్చిపోతాడు. ఉప్పు ఏనా? ఉప్పేనా? ఇంకోటి సెల్ఫీ రాజా. గ్రూప్ ఫోటో. కలర్ ఫోటో. అందరూ సెల్ఫీ చూస్తుండ్రు అంతే. మరి అందరు వాడా అల్లేసి ఓ ఫోన్. మంజుమల్ బాయ్సా? కాదు, మీరు చెప్పారా అంటే నేను చెప్తా. హీరో పేరు చెప్పాలి. అది హీరో పేరు తెలియదు, సినిమా పేరే ఇది. అది చెప్పు మళ్ళీ ఒకసారి. ఎప్పుడు వెనకడిది కావచ్చు అది. అందరూ అందరేనా? మనం అందరం సెల్ఫీ. ఏమో తీస్తా చెప్పు, అర్థమైతే ఫేమస్ ఆ, గదే ఇట్లా అంటే ఫేమసా? చెప్పాలి మరి. ఏంటో ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు. ఫేమస్. తాతనే గెస్ చేయలేకపోయిందంటే ఇక మన ఆడియన్స్ కూడా గెస్ చేయలేదు కావచ్చు. ఇంకోటి లాస్ట్ శ్వాసనా? ఆ, గాలి? ఊపిరి? ఊపిరి ఆ, కాదు. మరి ఎత్తున్నావు. గాడు మీదికైనా పోతుందా కిందికైనా కూడా పోతుందా? ఏమో ఆక్సిజనా? ఆక్సిజన్ సినిమా. ఓకే ఓకే లేవు కొత్తగా ఉంటుంది.
ప్లేన్ గాడు వాడు ఏమో క్రిటికల్ గా అడుగుతాడు, అంటే వేళ ఇవన్నీ కరెక్ట్ ఈజీగా గెస్ చేయొచ్చు అనిపిస్తాయి కానీ చాలా అంటే చాలా కష్టం వాడు అడిగే క్వశ్చన్ ఒక్కొక్కటి గెస్ చేస్తాడు. మీరు ఒకవేళ నేను అడిగే ముందు గెస్ చేస్తే ఎవరు గెస్ చేయలే కావచ్చు, ఒక ఉప్పెన తప్ప. ఉప్పైనా ఉప్పుతో చూపిస్తుంది, అది కూడా వేరే రకంగా చెప్తే దొరకపోయి ఇక. గోమార్ లెక్క గ్రోమర్ అయితే వచ్చింది. అర్థం కాదు. కాదు పొలంలో చల్లుకునే ఏంటి గ్రోమోర్ ఉంటుంది చూడు, దానిలో గోమార్ వచ్చింది. కుక్కలకు దుడ్డలకు బర్రెలకు చెవులో పడితే చూడు అవి వచ్చినాయి. ఇగో ఇప్పుడు ఏం వచ్చింది ఈ బాయిలు ఏం చేస్తుందో డింపి అంత అడిగే వచ్చినట్టున్నాయి. దీన్ని డబ్బాలు వేసి పంపించేసి పంపించేసి లాయర్ లాయర్ పాట పాడుకుంటా వెళ్ళమ్మా మెరుపుతీగా ఇడిచిపోయాడు పిల్ల చెవులో పోతుంది. మళ్ళీ ఎక్కుతారు ఇడికి వచ్చి. గైస్ ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్ లో కూడా పొడుపు కథలు అయితే అడుగుతున్నా. పోయిన క్యాంపింగ్ లో అడగలే, ప్రతి క్యాంపింగ్ లాగా నాకు ఈ క్యాంపింగ్ లో అడుగుతున్నా. అయితే అది ఈ క్యాంపింగ్ లో అడుగుతున్నా. ఫస్ట్ది పడ్డది కానీ అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే రెండో వారు కూడా అంతే దూరం పోతారు. నీడ నీడ గానే కదా ఎట్లా వండి చక్రాలు కాదు. చిన్న తమ్ముడా థింక్ యూ థింక్ వాటో వాట్. ఇంద్రనామలు ముగ్గురా? ఇద్దరట. ఇద్దరే అన్నదమ్ములు. అన్నదమ్ములు ఇద్దరు అన్నప్పుడు ముగ్గురేడికి వచ్చిర్రా. చెవులు కళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకళ్ళు ఎంత దూరం పోతే రెండో వారు కూడా అంతే దూరం పోతారు. చక్రాలు చక్రాలు కదా, బండి కావచ్చు, బైక్. నీడొస్తాం అనుకోవచ్చు కదా. నీడ కాదు. ఇద్దరు తమ్ముడు ఇద్దరు సూర్యుడు చందమామ. అసలు కాదు, పోలికనే లేదు. మనిషి, భూమి, ఆకాశం. క్లూ మనిషి. కాళ్ళ అవే కాళ్ళు అరే బండి టైర్లు ఎందుకు కాదు? బండి టైర్. బండి టైర్లు కాదు, అది నడుస్తుందా? నడుచుడు కాదు కదా, అది పోతుంది కదా. నెక్స్ట్ ఈగ ముసరని పండు. ఈగ ముసరని పండు, తలపండు. ఇంటి నిండా ఉండు. ఈగ ముసరని పండు, ఇంటి నిండా ఉండు. నిమ్మకాయ. ఎండ పండేంద్రా. చింతపండు ఉంటాయా నిజంగా ఇంట్లో? బగ 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 బగ. తలపండు అదే నిప్పే. నిప్పు పండుగ ఆగా. మన దానికి ఒక ఇట్లా పెడతారు ఆ పేరు. అదే మంటపండు. ఇది చెప్పురి, ఇది చెప్పురి. ఆగా. నువ్వు పండు పండు అంటే ఏదో పండు అనుకోండి. ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు. కల్లొట్లు. తక్కెడా తక్కెడ తక్కెడ. కళ్ళు అయ్యా బోలా. రెండు ఏది పెడతారు, ఒక్కటి పెట్టొచ్చుగా. ఇది చెప్పురి. ఊరంతా కదిలినా ఊరగాయకుండా కదలదు. ఏంటి ఊరగాయ ఉండనా? అది ఇక అది క్లూ చెప్పిన అనుకో మీరు ఇట్లనే చెప్తారు, అందుకే చెప్పా. రోలు. రోలు అనే కాదు, అసలు అది లేనే లేదు. అది ఒక వ్యవసాయం సంబంధించింది. నాగలి. నేను మళ్ళీ అడుగు. చూడాలి. ఊరంతా కదిలినా ఊరకాయ కుండా కదలదా. గంతే, ఊరంతా కదిలినా ఊరగాయ కుండ. దింపిగాడు. అదే ఒక వస్తువు కూడా వస్తువు కాదు, అంటే వ్యవసాయంలో బాగా యూజ్ చేస్తారు దాన్ని. నాగలి. కొడవలి. అది లేకపోతే ఇక పంటనే పండది. నాగలి. నీళ్ళు నీళ్ళు. బురదానా? అంత దగ్గర దాకా వచ్చిర్రు. ఒడ్డా బాయా? బాయ్ బాయ్. వాడు మీది చూసి రావాల్సినది ఆకాశం. బాయ్ కరెక్ట్. నెక్స్ట్ ఎముకలు లేని జీవం. వానపాం. వానపాం ఎముకలు వచ్చినాయి. పాము కూతుండే ఉంటాయి. పాము ఉంటాయిరా. వానపామే. వానపామే. ఉంటది పాము. కప్పనా? మనకు పడుతుంది అది. జలగా. థెరపీ వేయించుకున్నా. అదే వానపాములు ఎక్కడ ఎముకలు? నాకు ఇక్కడ ఉన్నదే చెప్పు, నాకు వేరే చెప్తే నేను తీసుకోను. అవసరలే కాదు. ఈ పెట్టిన వాళ్ళ క్వశ్చన్ చేయండి, నన్ను కాదు. నేను ఉన్నదే అడుగుతా. కబర్ని నాకు తెలియదు. ఇక్కడ నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే ఓకే. ఎముకలు ఎక్కడ దానికి? మరి వానపాము కూతుండదు ఇక.
నాకు అవన్నీ తెలియదు. నువ్వు రాసిన అడుగు, నాకు ఇక్కడ ఉన్నదే నువ్వు చెప్పు గంతే. 2 వస్తాయి ఇప్పుడు ఎందుకు మరి కదా మరి. ఇట్టి కార్యక్రమాన్ని ఇప్పటితో విజయవంతంగా పూర్తి చేసిన మన ప్లేన్ సబ్ అన్ని ఆన్సర్ అన్ని పిచ్చి పిచ్చి ఉన్నాయి. ఊరంతా కదలదట, ఫోన్ ఇస్తా, నువ్వే నీకు నచ్చినవి చూపి, నాకు అవే అడుగుతా. కాలు చూపించి కలిగానంగలే మన ప్లేన్ కాలు చూపించి కలికి కండ చూపించి ఆ కండ అనంగా లేదు అట. ఇది వేరే ఇది వేరే, 2 ఒకటేనా? ఏదేమైనా అయ్యో అన్ని వేరు గదే గిట్ల తిని మిఠాయి అది గిట్ల అయితే జింగంది గిట్ల నాటి గిదేందో అది మిఠాయి అట. టైం వచ్చేసి గాయస్ 6:38 అయితే అవుతుంది. 38 అయితే అవుతుంది. ఇప్పుడు చీకటి అయితే ఆల్మోస్ట్ ఇంకో అర్ధగంట 40 minutesలో మొత్తం చిమ్మని చీకటి అవుతుంది. మేము మ్యాక్సిమం దీంట్లో లైట్ వెయిట్ ఐటమ్స్ తెచ్చుకున్నాం కాబట్టి అన్నంగా తెచ్చుకోలేదు. ఆకలి అవుతుందారా? అవుతుందా? ఇవర దాకా తింటే ఇవారా అదొకటి ఇదోటి 3 మ్యాగీలు ఉన్నాయి. ఈ గురిగిన సో ఇప్పుడు ఇప్పి అయితే వేసుకుందాం. ఇప్పుడు కాదు, కొద్దిగా అదంట ఆయి ఇప్పి వేసుకుందాం. నైట్ డిన్నర్ వచ్చేసి ఇదే, ఇది తప్పితే వేరేది ఏం తినం ఇక. సో తప్పదు ఇక. ఓకే ఓకే. టైం వచ్చేసి 7:13 అయితే అవుతుంది. మనం ఇప్పటికి ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తలేం, ఎందుకంటే ఎర్లీగా తిన్నట్లయితే రాత్రి ఆకలి అవుతుందేమో అని చెప్పేసి. మన ఇద్దరు ఆర్కెస్ట్రాస్ అయితే వచ్చేసారు. వీళ్ళు ఒక పాటను అయితే వాడతారట. రెడీయా? రెడీ. చలో పాట వాడరు, వాళ్ళు మంచిగా వాడరు అయ్యాల పాట. చలో ఏరా పంపిస్తాంటివి. ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్ లో కూడా గాయకుడు గాయకురాలు అందం. ఏమైతుంది గాయకురాలు అంటే? అయితేవా చెప్తున్నాడు. మా ఊరోళ్ళు చూస్తారు ఇడికే. చలో పాట. జబర్దస్త్ వాళ్ళు లేడీ గెటప్ వేసుకున్నాడు, అంతగానే అది మావా పాట పాడి ఇంకా చెప్తున్నావు. దివ్యానికి గాయస్ ఒక క్యాంపింగ్ ఏం చేద్దామంటే, లేడీస్ డ్రెస్ ఉంటే చూడు, అవసరం జుట్టు పెడదాం నాలు ఉన్నదిగా మన దగ్గర. ఆ డ్రెస్ వేసి సరే ఓకే అట ఓకే క్యాంపింగ్ లో చేద్దాం. ఉండు రెడీ పాట. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ఏం మంచిగా వాడు మెల్లగా. ఓకే ఓకే. చెప్పవే వాళ్ళు ఎట్లా వాడేది అట్లా మంచిగా రిధమ్ తో వాడమంటున్నాడు. ఏమున్నది రిధం, మనకు వచ్చే రిధం లో వాడాలి. గజ్జిగాడు వాడినట్టు చెప్పవే చిరుగాలి అట్లా వాడితే మంచిగా ఉంది. వీళ్ళని పాట వాడినిస్తట్లేరు ఇక. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. గజం బాడా ఇంకిత వాడు ఇంక 2 లైన్లు. ఎక్కడో వసంతాలకి అన్న వాడతాడు ఫస్ట్ నుంచి వాడదు. ఇక్కడ మంచిగా వాడతారా? ఏం పాడతా ఫస్ట్ మరి అన్నతో ఒకసారి నెక్స్ట్ చంద్రముఖి పాట ఉన్నది. నెక్స్ట్ నేను రిటైర్ అయినరా, మీకు ఛాన్స్ ఇస్తాను. ఇటువంటి సౌండ్లు, చుట్టూ వాటర్ల పాములు, ఇది ఏం క్యాంపింగ్ ఎత్తున్నామో ఏమో భయమే అవుతుంది. ఇట్లా చూడు మొత్తం 100 అయింది ఒకటి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేలి. పాడరా వీడు మొత్తం గుంజుకుంటుండు. వీడు వాడాడు, వాడని వాడాడు. నువ్వు వాడరా ఫస్ట్. అరే చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేలి. చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాలకేలి.
చూపవే నీతో తీసుకెళ్ళి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేరి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడో వసంతాల కేలి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి. పాడు పాడు ఇక వాడు. అది ఏమో చెప్తారు, ఆశ దీపికలే మెరిసే తారకలు. ఆశా దీపికలే మెరిసే తారకలు చూసే చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే ఉన్నది నాకు స్క్రీన్ షాట్ తీసుకున్నారు, దాని తర్వాత లేదు ఇక. చాలితే అది మరి ఉంది కదా. ఈ బాయ్ క్యాంపింగ్ లా ఎంతైతే భయంగా ఉందో అంతే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. కెమెరాలో క్యాప్చర్ అయితే లేదు కానీ నిజంగా గాయస్ ఇంతవరకు ఏ క్యాంపింగ్ లో కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు, అంటే ఇంత ఫన్ కాలేదు. ఈ క్యాంపింగ్ లో ఘోరంగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు డిన్నర్ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కాబట్టి మన దగ్గర ఇప్పి అవుతుందన్నమాట. ఒకటే ఫ్యామిలీ ప్యాక్ తెచ్చినాము, దీంట్లో మనకు 4 మనం డిఫరెంట్ తీసుకున్నా సరే, ఒకటే పెద్దది తీసుకున్నా సరే మనకు సరిపోతుంది. అందుకోసం పెద్ద అయితే తీసుకొచ్చినాము. ఇప్పుడు ఇప్పి అయితే వండుతున్నా. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీరు చూడొచ్చు 8:13 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇప్పి అయితే వండుకొని తినాలి. ఇది కలిసి వాడదాం, డోలీ డోలీ అని ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎట్లా ప్రిపేర్ అవుతారు అంటే ఏదో గ్రూప్స్ ఎగ్జామ్ రాసినట్టు ప్రిపేర్ అవుతారు యూపీఎస్సీ. కానీ ఇలా 2 లైన్లు నువ్వు వాడు, ఇలా 2 లైన్లు నేను వాడతా, అయిపోతుంది. సెకండ్ పాట పాడరా. ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. 2 సార్లు అని చెప్తారా, మళ్ళీ చెప్పాలా? ప్రేమానే పరీక్ష రాసి విద్యార్థి ఇట్లా వారా జింగిడిగా అంటే ప్రేమ ఉన్న రాక్షసి మంత్రాలు అవి అటు. ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. నీ మనసు పలక పైన నా సంఖ్య చూసినప్పుడు నేను నన్ను నమ్మలేదు, నీ కనుల నమ్మలేదు. నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడ నాలో ప్రేమ నమ్ము ఎప్పుడు నీకే సొంతం. డోలీ 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 డోలీ. తర్వాత ఈ చేతికి గాజులు నేనే కదా, నేడు గాజులు తొడిగే రోజే కదా. ఈ చేతికి గాజులు నేనే కదా, ఈ రోజు నేడు గాజులు తొడిగే రోజే కదా. ఆ గాజులు తొడగక సుఖమున్నది, ఆ సుఖమును మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఇవి చెక్కిళ్ళ పాడరా. ఇవి చెక్కిళ్ళ పూల వల్ల గైస్ అప్పటి నుంచి ట్రై చేసిన ఒక చేప ఒక పిల్ల కూడా కనిపించలేదు, పడేటట్లేవు. ఇక క్లోజ్ చేస్తున్నా. ఇటు సైడ్ చూస్తే మొత్తం ఎవరిదాకా పచ్చగా మన పాకూరు లెక్క ఉండే, మనం పందు లెక్క మెసిలేసరికి అది ఏడు లేదు, ఎటో పోయింది. మనం కాదు నువ్వు ఎంట్రీకిచ్చా మళ్ళా వాడపోయినావు. ఎంట్రీకిచ్చా రాత్రి కనబడితే చేపలు పడతలేవు, ఎంట్రీకిచ్చలే వాడు పెద్ద మెల్లగా కనిపించింది అనుకో. ఇక్కడ కనబడుతుందా? ఇటు ఏం కనబడతలేదు, చుట్టూ చిమ్మని చీకటి ఉన్నది. ఒక ఆకాశం తప్ప ఏం కనబడుతుంది. లైట్ కొడతా అది కూడా చందమామ అవుతా లైటింగ్ ఇస్తలేదు. గాయస్ మీరు అడిగిరని చెప్పేసి చాలా రిస్క్ చేసి బాయిలో క్యాంపింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ అయితే వేయరు. టీవీలో మీరు వీడియోని చూస్తున్నట్లయితే టీవీలో లైక్ వేయరు, ఫోన్లో కామెంట్ పెట్టరు కంపల్సరీ, కానీ ఖచ్చితంగా లైక్ అయితే వేయరు. మన ఇప్పి వచ్చేసి గాయస్ గరం గరం రెడీ అయితే అయిపోయింది. శంషలేబిరా ఇగో తెప్పలు సూప్ కొద్దిగా తక్కువైంది. తెప్పలాట తెప్పలు.
గాయస్ తిండి అయితే అయిపోయింది. ఇప్పుడు పండుకునే టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 9:21 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు వచ్చేసి పండుకుంటున్నాము. తాత జర భయపడేటట్టున్నాడు. తాతను మధ్యలో వేసుకున్నాము. అక్కడికి లాస్ట్కి అన్న, నెక్స్ట్ విజయగాడు, తర్వాత తాత, తర్వాత నేను, తర్వాత చేపల మనిషి ఒక్కడి వాళ్ళే ఎండ్రికాయ పట్టిండు. అది పట్టుకొని అన్నాడు సంకలం స్టిక్ పట్టుకోమన్నా. మార్నింగ్ అయితే కలుద్దాం గాయస్. బాయ్ బాయ్. గైస్ టైం వచ్చేసి 12:26 అయితే అవుతుంది. మీకు కనిపిస్తుంది కావచ్చు. అస్సలు నిద్రనే పడతలేదు. ఈ వాటర్ పైన ఉండడం వల్ల ఎప్పుడు లోపల పడిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. మనలు మీరు చూసినట్లయితే మంచిగా అన్నారు. ఎప్పుడు నిద్ర వచ్చినట్టు అయినా ఏమనిపిస్తుందంటే బయలుపడుతున్నాం ఆ ఫీలింగ్ వస్తుంది. పండుకోవాలంటే అయితే టైం ఎంత అవుతుంది? 12:26 అయితే అవుతుంది. మీరు చూస్తుందో స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. సో ఇప్పుడైతే మళ్ళీ పండుకొని ట్రై చేద్దాం. ఇంకా బయలునే ఉన్నాం. చాలామంది డౌట్ ఉంటుంది కదా. ఇదో హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినా. నేను లేవగానే నాన్న కూడా లేచిండు. నేను లేచినాక నువ్వు లేచినావురా? లేపిండు నన్ను. కెమెరా సెటప్ చేసుకున్నాడు. వీళ్ళు ఇంకెవరు ఎత్తలేరు. ఎప్పుడు అన్నారు కూడా వాళ్ళకి సోయలేదు. ఇవి ఘోరంగా దోమలు అయితే కలుపుతున్నాయి దీంట్లో. విజయ్ ఇట్లా అనుకున్నా రాత్రి నిద్ర అన్నా. యో కెమెరా స్టార్ట్ చేసినాం తెల్లారింది. బాయ్ ఏ బావులి బాయ్, ఏ నరేంద్ర బాహుబలి. అప్పటి నుంచి మంచిగా లేవు అంటే పుష్పల రష్మిక కూర్చున్నట్టే కూర్చున్నావుగా. సింగానికి నిదానం పడే లోపలి గారచ్చు. బయటికి రావాలి. ఏంటి వచ్చేది? ఎంట్రికాయ ఉన్నాయి. లేదు ఎంట్రికాయ అన్నట ఉన్నదిరా. ఉంటే కాదు నిన్న నుంచి ఉన్నది. నేను చూస్తలేనా? రికార్డ్ అయిందిగా. బయటకు వస్తుంది అది కోడి. అనిపిస్తుందా? రాత్రి జింగాడు స్టిక్ను అలమించుకొని అన్నాడు కదా. తెల్లారు లేచి చూసే వరకు అలా ఒక గాడు ఉంది. తీద్దామంటే కట్టలేదు. కట్టలేదు. బాయ్ గడ్డకు ఒకటి ఎండ్రికాయ ఉన్నది. దాన్ని చూసి ప్లేన్ గాడు ఎండ్రికాయ కాదు అని అన్నాడు. వీడు ఎండ్రికాయ నేను బట్టి బయటకు తీస్తా అన్నాడు. వాడు ఒకవేళ ఎండ్రికాయ బయట తీసిండు అనుకో, ఒక నాటుకోడి విజ్జిగాడు తేవాలి. ఏమైతుంది చూద్దాం. నాటుకోడేనా? రియలైజ్ అయ్యింది ఇప్పుడు. రియలైజ్ అయ్యిండు. కనబడ్డది కాదు. నువ్వు పట్టు, నువ్వు పట్టాక మాట్లాడాలి. పటాపా జింగడ తెస్తారా? తెత్తాడు. అది వేనా తెత్తాడు. వీడికి రావాలి అది. అన్న వాళ్ళందరిలో మనకైతే మనమైతే తింటాం కదా. అది పట్టినా సరే పట్టకున్నా సరే మనకైతే కోడి. ఇక ఒకవేళ అది మధ్యలో దాకా వచ్చి అలానే పడ్డా అనుకో, డింపి ఆడదెత్తాడు. ఏం లేక జింగడు బ్రెడ్ అయితే పెడుతుండే దాన్ని. వాడతాన్న దీన్ని.
ఏం లేదు ఇక్కడ ఎర్రలు ఆయనతో పడిపోయినాయి ఇవాళ దాకా డింపిగా నెత్తేవే ఆయనతో ఎర్రలు కూడా అటైపోయినాయి. గంట మంచి కనబడుతుంది కదా. ఇప్పుడు పడతాడుగా చూద్దాం. రెడీ చేసుకున్నాడు. డబరట వెళ్తాను. అయింది 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 అయింది. పట్టుకుందా అటే గుంజుగా పిక్కుంది ఇటు పెట్టింది. లోపలికి పోయింది. అలాగే పోయింది. ఇప్పుడు ఏది రాలా ఏంటిది అలా రావాలన్నా లెక్క నవ్వుతున్నావు. అది వానే రాను నువ్వు ధరను నువ్వు వీడికి రమ్మాలన్నా చెప్పాలన్నా వీడికి తేవాలన్నా నేను కోడి ఇడిసబెట్టు. అది ఎంట్రికాయన కాదా? నువ్వు కోడి ఇడిసబెట్ట అది ఎంట్రికాయన కాదా? ఇంటికాయన జింగడి ముగ్గురం ఎంట్రికాయ అంటే ఎంట్రికాయ కాదంట. తర్వాత ఇగో గాయస్ ఎండ్రికాయ వాడితే ఎంత ఘోరంగా ఉంటుందో. తీసుకుంది ఉల్లిగడ్డ తీసుకుంది. ఏం దొరకక ఉల్లిగడ్డ పెట్టినా దాన్ని కూడా తింటుంది అది. ఉల్లిగడ్డలు ఏమో కానీ గాయస్ ఇప్పుడు ఎండ్రికాయకు గాలం వేసిన మనోడు 2 చేపలు అయితే వచ్చినాయి దాని దగ్గరికి. కొరమట పిల్లలు కనవండి, కొరమటలో గురియలు కానీ కనవండి. మన గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి గాయస్ యాపప్పులు అయితే ఇచ్చేసిండు. ఇప్పుడు మనం అల్లు అమ్ముకున్నాం. ఇది కాదు కానీ పెట్టి మిజైల్ లాంచ్ చేయగల. ఇప్పుడైతే గాయస్ చాయ్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ చాయ్ వేసే ముందు కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. థర్డ్ టైం ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే రాజు అని ఉన్నది. సూపర్ వీడియో బ్రో, ఐ విల్ హోప్ యూ హ్యావ్ రీచ్ 1 million సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేసిండు. అవురా, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకీ గేమర్ ఉన్నది. బ్రో వీడియో క్వాలిటీ సూపర్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాత స్వెరలో అని ఉన్నది. కంగ్రాచులేషన్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనుగుల అభినయ్ అని ఉన్నది. కంగ్రాచులేషన్స్ అన్న 700K కంప్లీట్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణ్ ఉన్నది. లవ్ యువర్ వీడియోస్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను జరిగిన థర్డ్ టైం కామెంట్స్. ఇప్పుడు చాయ్ అయితే వేస్తున్నాం, మంచి చాయ్ తాగాలి. ఇప్పటిదాకా అయితే గాయస్ కొద్దిగా ఫోటోషూట్ అయితే అయింది. సో చాలాసేపు అయితే దాంట్లో టైం అయితే ఇన్వెస్ట్ చేసినాం. ఇప్పుడు 4th టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే పరేషాన్ బాయ్స్ షార్ట్స్ అని ఉన్నది. అన్న ఛానల్ 700Kకి రీచ్ అయింది, సెలబ్రేషన్ లేదా అని అయితే కామెంట్ చేసిండు. ఉంది, లైవ్ పెడతాం. యాక్చువల్లీ పెట్టేది ఉండే బట్ బిజీ షెడ్యూల్ వల్ల పెట్టలేకపోయినాం. లైవ్ వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సతీష్ కే అని ఉన్నది. హాయ్ తమ్ముళ్ళు ఎలా ఉన్నారు, ఊకే క్యాంపింగ్స్లో ఇప్పీలు మ్యాగీలు తినకండి అని అయితే కామెంట్ చేసిండు. ఇటువంటి ప్లేస్లలో కంపల్సరీ తినవలసిందే. క్యాంపింగ్లో మనం అన్నం వండుతాం, కూర వండుతాం అంటే చాలా కష్టం దీని మీద. సో అందుకోసం ఇటువంటి క్యాంపింగ్స్లలో తినాలి, తప్పదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీయుక్త రెడ్డి అని ఉన్నది. అన్న మీకు కామారెడ్డి ఎంత డిస్టెన్స్ అని కామెంట్ చేసింది. ఎంత మన కామారెడ్డి 70 కిలోమీటర్లు అట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ అని ఉన్నది. అన్న 700K కంప్లీట్ అయింది కానీ లైవ్ పెట్టలేదు ఏంటి అన్న అని అయితే కామెంట్ చేసిండు. పెడతాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కయ్యం శేఖర్ రెడ్డి అని ఉన్నది. అన్న గజ్వేల్కి రండి, ఐ వాంట్ టు మీట్ యూ అని కామెంట్ చేసిండు. వస్తాం, గజ్వేల్లో మీటప్ పెడదాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి తేజ అని ఉన్నది. అన్నయ్య యువర్ వీడియోస్ ఆర్ సూపర్, వెయిటింగ్ ఫర్ 1 million అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. సో ఇప్పుడైతే కొద్దిసేపు వెయిట్ చేద్దాం. టైం ఎంత అవుతుందంటే 11:49 అయితే అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామా, కొద్దిసేపు పైన చేద్దామా? ఇంకా మన దగ్గర ఉన్నది ఫుడ్ ఐటమ్ అది ఒక్కటే. కొద్దిసేపు అయినాక 12-12:30 వరకు బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. నువ్వు ఇటు రాకరా, నువ్వు మొత్తం ఇటు లేస్తుంది అటు కాదన్న ఏమనకు, వాళ్ళ అసోసియేషన్ లేస్తుంది ఏమనకు.
పడతాడు అచ్చా అంగి మొత్తం నానిందిరా. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఎవటర్ మీద ఎవరైతే కావాలంటే తిను. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 12:45 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే చేస్తున్నాము. దానికోసం మన దగ్గర ఉన్నాయి బ్రెడ్, పీనట్ బటర్. మనోళ్ళు అసలు ఈ బ్రేక్ఫాస్ట్కు బ్రెడ్ మీద పీనట్ బటర్ ఉంది కదా, ఇది పెడితే ఏమనుకుంటారు అంటే సాయనే నాకు పెట్టిస్తాను అనుకుంటారు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను నా గురించి పెట్టుకుంటుంది ఇది. సో ఫైనల్లీ గైస్ మన 24 hours క్యాంపింగ్ బావిలో ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వెదర్ మొత్తం బాగుంది, ఎండ కడక్ కొడుతుంది. టైం మీరు చూసినట్లయితే ఎంత అవుతుందా? 1:42 అయితే అవుతుంది. సో మొత్తానికి 24 hours అయితే క్యాంపింగ్ బావిలో మీరు అందరూ అడిగారు, మేమైతే చేసినాం. సో ఇప్పటి వరకు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫటాఫట్ వీడియోని లైక్ అయితే వేసేయండి. ఇదే లైక్తో భయపడుతుంది ఘోరంగా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.